నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ బిట్స్. రాజమౌళి వారణాసితో బిజీగా ఉన్న మహేష్ బాబు నెక్స్ట్ మూవీపై ఇప్పుడు టాలీవుడ్ లో భారీ చర్చ జరుగుతుంది. సందీప్ రెడ్డి వంగ బుచ్చిబాబు పేర్లు వినిపిస్తుండగానే ఇప్పుడు అనిల్ రావిపూడి పేరు కూడా తెరపైకి వచ్చింది. అసలు మహేష్ తదుపరి సినిమా ఎవరితో ఉండిపోతుంది? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రంతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారని, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కుతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వారణాసి తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేయబోతున్నారనే అంశంపై ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బుచ్చిబాబు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. స్పిరిట్, యానిమల్ పార్క్ చిత్రాలు పూర్తయిన తర్వాత మహేష్ తో సినిమా చేయాలని సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మరోవైపు బుచ్చిబాబు కూడా చాలా కాలంగా మహేష్ బాబు కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ తాజాగా ఈ రేసులో మరో స్టార్ డైరెక్టర్ పేరు వినిపిస్తుంది. విజయవంతమైన కమర్షియల్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అనిల్ రావిపూడి మహేష్ బాబు కోసం ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథను సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఓ కోచ్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో సరిలేరు నీకెవరితో బ్లాక్ బస్టర్ అందించిన మహేష్ అనిల్ రావిపూడి కాంబో మళ్లీ రిపీట్ అవుతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. ప్రస్తుతం మహేష్ పూర్తి దృష్టి వారణాసిపైనే ఉంది. ఆ సినిమా పూర్తయ్యాక తదుపరి ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. నాని బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాస్ నుంచి 2 భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. అందులో ఒకటి దుల్కర్ సల్మాన్ తో, మరొకటి దండోరా దర్శకుడితో అంటున్నారు. అసలు ఈ క్రేజీ ప్రాజెక్టుల వెనుక కథేంటి ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ లో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ మరోసారి వార్తల్లో నిలిచింది. హీరో నాని ప్రెజెంటేషన్ లో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ బ్యానర్ నుంచి 2 క్రేజీ ప్రాజెక్టులు రాబోతున్నాయనే వార్తలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో వాల్ పోస్టర్ సినిమాస్ ఒక భారీ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి కోర్టు సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జగదీష్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. దుల్కర్ సల్మాన్ ఇమేజ్ కు తగ్గట్టుగా అతని నటనను మరో స్థాయిలో చూపించేలా ఒక మైండ్ బ్లోయింగ్ సబ్జెక్ట్ ను సిద్ధం చేస్తారనే ప్రచారం సాగుతుంది. అయితే ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందువల్ల ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే వాల్ పోస్టర్ సినిమాస్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ను కూడా లైన్ లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రా అండ్ రస్టిక్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దండోరా దర్శకుడితో కొత్త సినిమాను నిర్మించేందుకు ఈ బ్యానర్ సిద్ధమవుతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కంటెంట్ కు ప్రాధాన్యత ఇస్తూ వరుసగా వినూత్న చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న వాల్ పోస్టర్ సినిమాస్ ఇప్పుడు ఈ 2 ప్రాజెక్టులతో మరోసారి టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో భారీ అడుగులు వేపుతున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్తో కలిసి ఓ పాన్ ఇండియా హారర్ ఫ్యాంటసీ మూవీని ప్రకటించడంతో సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. అసలు ఓడియన్ ది ఏజ్ ఆఫ్ ఇల్యూజేషన్ ఏంటి? ఎందుకు ఈ ప్రాజెక్ట్ పై ఇంత హైప్? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పటికే పలు దక్షిణాది చిత్రాల డిస్ట్రిబ్యూషన్లో భాగస్వామిగా ఉన్న కరుణ్ జోహార్ ఇప్పుడు నేరుగా మలయాళ చిత్ర పరిశ్రమలకు అడుగు పెడుతూ ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్టును ప్రకటించారు. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఓడియన్ ది ఏజ్ ఆఫ్ ఎల్యూజినేషన్ అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు. ఈ ప్రకటనతోనే సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల భూతకాలం, బ్రహ్మయుగం వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు రాహుల్ సదాశివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. డార్క్ ఫోక్ హర్రర్, సైకలాజికల్ డ్రామా అంశాలతో ఆయన సినిమాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ నేపథ్యంలో ఓడియన్ ది ఏజ్ ఆఫ్ ఎల్యూజన్ కూడా కేరళ జానపద కథల ఆధారంగా రూపొందనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్తో పాటు మలయాళ లేడీ సూపర్ స్టార్ మంజు వారియర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది. ధర్మ ప్రొడక్షన్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తూ ఉండటంతో ప్రాజెక్టు రేంజ్ మరింత పెరిగింది. హారర్, మిస్టరీ, ఫోక్లర్, సైకలాజికల్ థ్రిల్లర్ అంశాల కలయికగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించబోతుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్టుపై భారీ చర్చ జరుగుతుంది. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్ కెరీర్లోనే అత్యంత డిఫరెంట్ సబ్జెక్ట్ను ఎంచుకున్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఆయన సరసన కన్నడ క్రష్ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అసలు ఈ సినిమా కథేంటి, ఎందుకు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది, ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నితిన్ మరోసారి సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. కమర్షియల్, రొమాంటిక్ ఎంటర్టైనర్స్తో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన నితిన్ ఈసారి ఒక విభిన్నమైన సామాజిక కథాంశాన్ని ఎంచుకున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో నితిన్ సరసన హీరోయిన్గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ ఫ్రెష్ కాంబినేషన్ ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే సినిమా సెక్స్ ఎడ్యుకేషన్ అనే సున్నితమైన సామాజిక అంశం చుట్టూ తిరగనుందని టాక్ వినిపిస్తుంది. సమాజంలో ఇప్పటికీ చాలా మంది బహిరంగంగా మాట్లాడటానికి సంకోచించే అంశాన్ని వినోదాత్మకంగా అవగాహన కల్పించేలా తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఆకట్టుకునే విధంగా కథను రూపొందించినట్లు తెలుస్తుంది. నితిన్ కెరీర్లో ఇప్పటి వరకు చేయని తరహా పాత్రలో ఆయన కనిపించనున్నారని, ఈ సినిమా ఆయనకు ఒక డిఫరెంట్ ఇమేజ్ తీసుకురావచ్చని టాక్ నడుస్తుంది. మరోవైపు రుక్మిణి వసంత్ కూడా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటనకు మంచి గుర్తింపు ఉండటంతో ఈ కథలో ఆమె పాత్ర కూడా కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన కాంబినేషన్లో తెరకెక్కుతున్న రణబలి సినిమా ఇప్పుడు మరో లెవెల్కు వెళ్ళిపోయింది. హాలీవుడ్ క్లాసిక్ ది మమ్మీలో విలన్గా మెప్పించిన ఆర్నాల్డ్ వోస్లో ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారని మేకర్స్ ప్రకటించడంతో ఇండస్ట్రీ షాక్లో ఉంది. అసలు ఈ క్రేజీ ఎంట్రీ వెనుక కథేంటి, ఆ పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం.
విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం రణబలిపై క్రేజీ రోజు రోజుకు పెరుగుతుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై బడ్జెట్ యాక్షన్ డ్రామా ఇప్పటికే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక భారీ సర్ప్రైజ్ రివీల్ చేశారు. హాలీవుడ్ క్లాసిక్ ది మమ్మీలో ఐకానిక్ విలన్ ఇమ్హోటెప్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ ఓస్లో ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో ఆయన పాత్ర అత్యంత క్రూరమైన నెగటివ్ షేడ్స్ తో ఉండబోతుందని స్పష్టమవుతుంది. టాక్సీ వాలా, శ్యామ్ సింగరాయ్ వంటి వైవిధ్యమైన కథలతో గుర్తింపు పొందిన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈసారి పూర్తిగా పాన్ ఇండియా స్థాయిలో ఒక ఎపిక్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకు బాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన రియల్ లైఫ్ జంటగా మారిన తర్వాత వస్తున్న ఈ సినిమా కావడంతో అభిమానుల్లో మరింత హైప్ నెలకొంది. ఈ కాంబినేషన్ ను వెండితెరపై చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోని ఇండస్ట్రీ హిట్గా నిలిచిన గబ్బర్ సింగ్ మరోసారి థియేటర్లోకి రాబోతుంది. ఆ మాస్ డైలాగ్స్, ఆ ఎనర్జీ, ఆ పూనకాలు మళ్ళీ అనుభవించేందుకు అభిమానులకు పండగ లాంటి వార్త వచ్చింది. అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది? థియేటర్లో ఫ్యాన్స్కు పూనకాలు గ్యారంటీ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్లో ఒకటిగా నిలిచిన చిత్రం గబ్బర్ సింగ్ మరోసారి థియేటర్లో సందడి చేయబోతుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ ఎంటర్టైనర్ తెలుగు సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించింది. గబ్బర్ సింగ్ చిత్రం ఈ నెల 26న గ్రాండ్ రీ రిలీజ్ కు సిద్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ చెప్పిన ఐకానిక్ డైలాగులు ఇప్పటికీ అభిమానులు అదే క్రేజ్ ను కొనసాగిస్తున్నాయి. థియేటర్లో ఈ డైలాగ్ వినిపిస్తే వచ్చే రియాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఎనర్జెటిక్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో పెద్ద హైలైట్ గా నిలిచింది. కెవ్వు కేక, పిల్లా నువ్వు లేని జీవితం వంటి పాటలు ఇప్పటికీ ఫ్యాన్స్ ప్లేలిస్ట్ లో టాప్ లో ఉన్నాయి. అంతేకాదు అంతాక్షరి సీన్, పవన్ స్టైల్ మ్యానరిజమ్స్, కటౌట్ డైలాగులు థియేటర్లో పూనకాలు తెప్పించిన సందర్భాలు ఇప్పటికీ అభిమానులకు గుర్తుండిపోయాయి. రీ రిలీజ్ ట్రెండ్లో ఇప్పటికే పలు సినిమాలు మంచి వసూళ్లు రాబట్టగా గబ్బర్ సింగ్ ఎంట్రీతో థియేటర్ల వద్ద హంగామా మరింత పెరగనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవర్ స్టార్ అభిమానులు ఇప్పటికే భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. థియేటర్లలో మరోసారి ఆ ఎనర్జీని, ఆ మాస్ వైబ్ ను అనుభవించేందుకు ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ నెల 26న గబ్బర్ సింగ్ రీ రిలీజ్ తో థియేటర్లో మరోసారి పవర్ స్టార్ రాంపస్ తో మారుమోగిపోతున్నాయి.
కేజ్రీవాల్ లాయర్గా కనిపిస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. శ్రేయస్ తల్పాడే ఆందోళనలో ఉన్న తండ్రిగా కనిపిస్తుండగా కథలోని సెన్సిటివ్ అంశమేంటో పోస్టర్తోనే హింట్ ఇచ్చారు. అసలు ది ఇండియా స్టోరీలో ఏముంది, సినిమా సంగతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సహకారంతో తెరకెక్కుతున్న భారీ కోర్ట్ రూమ్ డ్రామా ది ఇండియా స్టోరీ నుంచి తాజాగా తొలి అధికారిక పోస్టర్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన మేకర్స్ ఈ కొత్త పోస్టర్తో సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచారు. తాజాగా విడుదలైన పోస్టర్లో కాజల్ అగర్వాల్ ఓ న్యాయవాదిగా కనిపించగా, శ్రేయస్ తల్పాడే ఆందోళనలో ఉన్న తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన కుమార్తె పాత్రలో కనిపిస్తున్న చిన్నారి ద్వారా కథలో ఉన్న భావోద్వేగం, గంభీరత స్పష్టంగా కనిపిస్తుంది. ముంబై హైకోర్టు నేపథ్యంగా రూపొందిన ఈ పోస్టర్లో సాక్షుల బోనులో ఉంచిన పురుగు మందు సిలిండర్ ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఇది ఆహార కల్తీ అనే తీవ్రమైన సమస్యపై సాగే కోర్ట్ రూమ్ డ్రామాకు బలమైన సంకేతంగా కనిపిస్తుంది. దర్శకుడు చెట్టన్ డికే ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, సాగర్ బి షిండే కథ, స్క్రీన్ ప్లే అందించి నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 4న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి నిశాంత్ భాగవత్ సినిమాటోగ్రఫీ అందించగా, మంగేష్ దాగ్డే సంగీతం సమకూరుస్తున్నారు. ఆశీష్ మాత్రే ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, షకీల్ అజామీ సాహిత్యం అందిస్తున్నారు. మొత్తానికి ది ఇండియా స్టోరీ ఒక సామాజిక సందేశంతో కూడిన పవర్ఫుల్ కోర్ట్ రూమ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ 2లో రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే బిగ్ లీక్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే టాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమాల్లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అవుతుంది. అసలు ఈ రూమర్స్ వెనుక నిజమెంత, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసే ఒక బిగ్ లీక్ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ సీక్వెల్ ఓజీ 2 గురించి వినిపిస్తున్న తాజా వార్తలు అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ సీక్వెల్లో రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే పవర్ స్టార్, రెబల్ స్టార్ ఒకే స్క్రీన్ పై కనిపించే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మొమెంటంగా ఇది నిలవనుంది. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న క్రియేటివ్ మైండింగ్ డైరెక్టర్ సుజిత్ ప్రస్తుతం విదేశాల్లో స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న ఆయన త్వరలోనే ఇండియాకు తిరిగి రానున్నట్లు సమాచారం. తిరిగి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ కు పూర్తి స్క్రిప్ట్ నరేషన్ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఓజీ 2కి సంబంధించిన ఫైనల్ నరేషన్ మాత్రమే పెండింగ్ లో ఉందని, పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించనున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఓజీ పార్ట్ 1లోనే సాహో యూనివర్స్ కు ఒక ఇంటర్ లింక్ పెట్టినట్లు రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే కనెక్షన్ ను మరింత ముందుకు తీసుకెళ్తూ ఓజీ 2లో ప్రభాస్ క్యారెక్టర్ తో ఒక పవర్ఫుల్ స్పెషల్ అపీరెన్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రాస్ ఓవర్ తో టాలీవుడ్ లో ఒక సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ కు బాటలు వేస్తున్నారని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సెప్టెంబర్ ఓజీ 2ను అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని, ఆ తర్వాత నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే ప్లాన్స్ చేస్తున్నారని తెలుస్తుంది. మొత్తానికి ఓజీ 2 మూవీపై వినిపిస్తున్న ఈ రూమర్స్ ఇప్పుడే సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తున్నాయి.
టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న జార్జ్ క్రిష్ సినిమాపై ఇప్పుడు ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు, రిలీజ్ ప్లాన్ ఏంటి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. శర్వానంద్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ జోష్లో ఉన్నారు. ఇటీవల వచ్చిన నారీ నారీ నడుమ మురారి బైకర్ సినిమాతో మంచి విజయాలను అందుకున్న ఆయన ఇప్పుడు డైరెక్టర్ శ్రీను వైట్లతో కలిసి ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధమవుతున్నారు. టెంపరీగా జార్జ్ క్రిష్ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తాజాగా ఒక క్రేజీ అప్డేట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రాజెక్టులో శర్వానంద్ సరసన నటించే హీరోయిన్ను మేకర్స్ ఫైనలైజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కన్నప్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ ఈ చిత్రంలో లీడింగ్ లేడీగా ఎంపికైనట్లు టాక్ వినిపిస్తుంది. శ్రీను వైట్ల మార్క్ కామెడీ, రొమాన్స్ కు తగ్గట్టుగా ఆమె పాత్రను డిజైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శర్వానంద్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న భోగి అనే మాస్ యాక్షన్ పీరియడ్ డ్రామా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆగస్టు నెలలో జార్జ్ క్రిష్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. శ్రీను వైట్ల సినిమాకు ప్రత్యేకమైన వింటేజ్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో కూడా ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక శర్వానంద్కు సంక్రాంతి సీజన్ ఎప్పుడూ సెంటిమెంట్గా కలిసొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. శతమాన భవతి, ఎక్స్ప్రెస్ రాజా, అలాగే ఇటీవల వచ్చిన హిట్స్ కూడా సంక్రాంతి రిలీజే కావడం జార్జ్ క్రిష్ను కూడా సంక్రాంతి 2027 బరిలో దించేందుకు మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి శర్వానంద్ శ్రీను వైట్ల కాంబినేషన్ పై ఇప్పుడు టాలీవుడ్ లో మంచి బజ్ అయితే క్రియేట్ అవుతుంది. త్రిష నటించిన ఓ సినిమా దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లోకి రాబోతుందనే వార్త ఇప్పుడు కాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఆర్థిక సమస్యలతో ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు ఎందుకు రిలీజ్ అవుతుంది, అసలు ప్లాన్ ఏంటి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సౌత్ ఇండియాలో అగ్రశ్రేణి హీరోయిన్గా దశాబ్దాలుగా తన స్టార్డమ్ను కొనసాగిస్తున్న త్రిష క్రైమ్, హారర్, కామెడీ వంటి విభిన్న జానర్లలో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. అలాగే లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా తన ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. తమిళనాడులో రాజకీయ మార్పుల నేపథ్యంతో ఆమెకు ఉన్న క్రేజ్ మరింత పెరిగిందనే చర్చ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో త్రిష నటించిన ఓ పాత సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లో విడుదలకు సిద్ధమవుతుందనే వార్త ఆసక్తి చూపిస్తుంది. త్రిష, అరవింద్ స్వామి జంటగా నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చతురంగ వైటై 2 సినిమాను మేకర్స్ ఇప్పుడు రిలీజ్ లేదా కొత్తగా థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ 2014లోనే పూర్తయింది. అయితే ఆ సమయంలో ఆర్థిక సమస్యల కారణంగా సినిమా విడుదల నిలిచిపోయిందని తెలుస్తుంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు త్రిషకు ఉన్న మార్కెట్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలైతే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటి పరిస్థితుల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్ వస్తుందనే అంచనాతో మేకర్స్ ముందుకు వెళ్తున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. త్రిష కెరీర్లో ఇప్పటికే అనేక విజయవంతమైన సినిమాలు ఉండగా ఇప్పుడు ఈ చతురంగ వైటై 2 రిలీజ్ జరిగితే అది మరోసారి ఆమె క్రేజ్ ను రీడిఫైన్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి 12 ఏళ్ల తర్వాత త్రిష సినిమా థియేటర్లోకి వస్తుందనే వార్త ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. ఇదే వాళ్ళ ఫిల్మీ బిట్స్. రేపటి ఫిల్మీ బిట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు వైకే టీవీ.